శెట్టి వైఫ్ని మీతో పాటు అదే రోజు మేము కిడ్నాప్ చేయాలనుకున్నాం. నేను వాళ్ళ ఫామ్ హౌస్లో పని మనిషిగా జాయిన్ అయ్యి రెక్కి చేశాను. బ్యాక్ గేట్ నుంచి లోపలికి రండి. కానీ లాస్ట్ మినిట్లో ఏదో తేడా జరిగింది. బార్సీను పని మనిషిని ఎక్స్చేంజ్ అడుగుతున్నాడంటే శెట్టి వైఫ్ మా దగ్గరే ఉండుంటుంది. నన్ను అర్జెంటుగా బార్సీన్ దగ్గరికి తీసుకెళ్ళండి, లేదంటే నేను అనుకుని వాళ్ళు పని మనిషిని ఎక్స్చేంజ్ చేసేసుకుంటారు. తర్వాత మీకు ఏముండదు, మాకు ఏముండదు. అమ్మో బార్సీన్ అన్నా మా వల్ల కాదు. అక్క సైలెంట్ గా మా ఇద్దరిని చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావు కదా, నిజం చెప్పు. నువ్వు అడిగినప్పుడల్లా వాటర్ జ్యూస్ ఇచ్చాను. అడిగి తెలియకుండా నేను తాకుండా వైన్ కూడా తెచ్చాను. కన్సిడర్ చేయాలి ఇవన్నీ నువ్వు. రే మీకేం కాదురా. అసలు మీకు విషయం తెలుసా? బార్సీను ఆ డీల్ ఒప్పుకోవడానికి కారణం సినిమానే. సినిమానా? ఇప్పటికీ తను హీరోగా ఒక్క సినిమా అయినా చెయ్యాలని కథలు వింటుంటాడు. మీరు స్లో మోషన్లో అలా చూడగానే ది ఎండ్ అని పడద్దమ్మా. నెక్స్ట్ ఏంటనేది మన సీక్వెల్లో ప్లాన్ చేద్దామన్నా. ఓ దీనికి సీక్వెల్ కూడా ఉందా? అవునన్నా, ఇది ఫ్రాంచైజీ లెక్క తీసుకుంటూ పోవడమే. నైస్ నైస్. బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు తమ్ముడు? ఒక 22-23 లక్షల్లో అవుద్దన్నా. ఓ 3 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తే 20 లక్షల్లో మొత్తం ఫినిష్ చేస్తాన్నా. వెరీ గుడ్. ప్లానింగ్ లేదు, బొక్క లేదు. నెక్స్ట్ ఒక్క 1.7, 1.8లో ప్లాన్ చేస్తున్నానన్నా. మాక్సిమం 2 crores అన్నా. కథ చాలా బాగుంది. ఇంకో 5-6 కోట్లు పెడితే ఇంకా బాగా తీర్చుక తమ్ముడు. తీయచ్చన్నా, కానీ ఎవరు కొనరు. అదేంటి? సారీ అన్న, తప్పుగా అనుకోవద్దు. మీరు కొత్త, నేను కొత్త, మన ప్రొడక్షన్ కూడా కొత్త. అంత పెడితే బ్రేక్ ఈవెన్ కూడా చేయలేమన్నా. శబాష్ తమ్ముడు. డైరెక్టర్ అంటే నీలా ఉండాలి. నాకు నువ్వు బాగా నచ్చావు, నీ కథ బాగా నచ్చింది. మనం ఈ సినిమా చేస్తాం. థ్యాంక్ యూ అన్నా. అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారన్నా? అడ్వాన్స్ ఇస్తాను. ఓకే, మంచి రోజు చూసిస్తాను. వెల్కమ్. ఈ సినిమా నేను ఎలాగైనా చెయ్యాలి స్వామి. అప్పటి నుంచి ఆ డైరెక్టర్ అడ్వాన్స్ ఇస్తే వర్క్ మొదలు పెడతాను, లేదంటే వేరే ప్రొడక్షన్కి వెళ్ళిపోతాను అని టార్చర్ పెడుతున్నాడు. కానీ బార్సీన్కి కూడా ఆ కథ వదలడం అస్సలు ఇష్టం లేదు. అలా అని ప్రొడ్యూస్ చేసేంత డబ్బులు కూడా లేవు. అందుకే ఆ కిడ్నాప్ డీల్ ఒప్పుకున్నాడు. అన్న గురించి తెలుసు కానీ అప్పటి నుంచి ఇంతే ప్యాషనెట్గా ఉన్నాడంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. రే, అర్జెంట్గా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, లేదంటే మనం ఇంత కష్టపడింది అంత వేస్ట్ అయిపోతుంది. అంటే నువ్వు చెప్తుంటే వినటానికి బానే ఉందక్క, కానీ వెళ్ళటానికి వచ్చబడిపోతుంది అక్క. రే, నా మాట వినండ్రా. నన్ను కాదని బార్సీను ఏ పని చేయడు. మీ ప్రాణాలకు గ్యారంటీ నాది. ప్రాణాలు ఓకే అక్క, డబ్బు సంగతి ఏంటా అని. డబ్బుల గురించి నాకు తెలీదు, కానీ మీరనుకున్న సినిమా మాత్రం అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను. అదైతే చాలు, మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు కూడా అదే చాలు. అరే అది సరే గాని ఇప్పుడు తను ఎలా తీసుకెళ్దాం? ఒరే, అవసరమైతే షేర్ ఆటోలో వెళ్దాం రా. ఆ పిచ్చ మొహన్ నా కారు కోసం మాత్రం పిలవకరా ప్లీజ్ రా. మరి ఇప్పుడు ఎలా రా? ట్రిపుల్సా? అయ్య బాబోయ్, రే దాన్ని గదిలో కట్టండి రా, గట్టి కట్టండి రే. మొత్తం ఇక్కడ గనసానితి అన్నితి రే. అడి దొరికితే మొత్తం అందరినీ బొక్కలో ఎత్తాడు రే. ఇక్కడ కాదు రా, లోపల పెట్టు. ఇదిగో దాని నోరు గట్టి కట్టండి. అరవకుండా కూర్చో.